హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను. అందరు ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ లాగుతారు. నేను మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. సో నేను ఎక్కడికి పోతున్నా అంటే పైకి పోతున్నా. ఆంటీ పిలిచింది, ఆమె మష్రూమ్స్ కర్రీ వండుతుందంట. సో వీడియో తీసుకుందిరా అని ఫోన్ చేసింది అనమాట. పోయినా నాకు వండడానికి రాదు, అండ్ నేను ఇంతకుముందు ఎప్పుడు తినలేదు మష్రూమ్స్. మా అమ్మ తింటుండే కానీ నేను తినకపోతుండే. సో అది ఎట్లా వండుతారు అనే సంగతి కూడా నాకు తెలియదు. సో అట్లనే నువ్వు కూడా చూస్తూ వీడియో కూడా తీసుకుందాం అని ఆంటీ పిలిస్తే నేను పోయినా. అండ్ దీనికోసానికి ఎప్పుడైతే మనం మష్రూమ్స్ వండుకుంటామో అప్పుడే ప్యాకెట్ ఓపెన్ చేసి మనం కట్ చేసుకోవాలి. అండ్ దానిపైన పొట్టులా కూడా వస్తుంది, అది తీసేసుకోండి నల్లగా కాకుండా. ఇన్ కేస్ చాలా ముందుగా మనం తీసి బయట పెడితే, ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెడితే నల్లగా అయిపోతుంటాయి అనమాట. సో వండే ముందు మాత్రమే తీసి బయట పెట్టుకోండి. సో వీటి కోసానికి టమాటాలు చిన్నగా కట్ చేసేసుకోండి. అండ్ ఉల్లిపాయలు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో నూనె కొద్దిగా ఆయిల్ పోసేసి ఈ మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ టమాటా ముక్కలు ఉన్నాయి కదా, వాటిని మెత్తపడే వరకు మంచిగా ఆ నూనెలో వేపుకోండి. జస్ట్ షాలో ఫ్రై లాగా వేసేసుకోండి, మెత్తపడాలి టమాటా. ఇందులో కొద్దిగా పసుపు వేసేసుకోండి, కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గిపోతాయి. టమాటాలు మెత్తపడిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ కారము, ఉప్పు, కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసేసుకోండి. మరి డ్రైగా అయిపోతే ఒకసారి కలిపేసుకోండి. డ్రైగా ఉంటే కొద్దిగా కొన్ని వాటర్ పోసేసుకోండి. ఒక చిన్న చాయ్ గ్లాస్ వాటర్ పోసేసుకొని టమాటాలు మంచిగా మగ్గిచ్చేసుకోండి. టమాటాలు ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని దీన్ని చల్లారనిద్దాం మనము. సో కొద్దిగా చల్లగా అయితే దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ పోసేసుకోండి. ఇందులో సాజీరా, ఒక 2 లవంగాలు, 2 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు వేసేసుకొని అవి మంచిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటా ఉల్లిపాయల పేస్టు, అది ఇందులో పోసేసుకొని మంచిగా కలుపుకోండి. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని మంచిగా ఉడకనిద్దాము. ఆయిల్ మంచిగా పైకి తేలితే ఆ మసాలా అంతా దానికి పట్టేసుకుంటే సాజీరా ఫ్లేవర్ గిట్లా. సో ఆయిల్ పైకి తేలిపోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టుకున్నవి. సో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్లో మనం మష్రూమ్స్ వేసేద్దాము. కొద్దిసేపు మష్రూమ్ని ఉడకనిద్దాం మనం. ఆ ఫ్లేవర్స్ అన్నీ మష్రూమ్కి పట్టాలి కదా, కారం, ఉప్పు ఇట్లా. సో మూత పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలి. మీకు కొంచెం గ్రేవీ లాగా కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసేసుకోండి. సో మూత పెట్టేసుకొని మంచిగా ఏం లేదు, ఫాస్ట్గా ఉడికిపోతాయి మష్రూమ్స్. అందులో వేసిన ఒక 5 to 10 minutes లోపు అవి ఉడికిపోతాయి ఫాస్ట్గా. సో మసాలా అంతా దానికి పట్టేసిన తర్వాత మనం చివర్లో కొత్తిమీర అండ్ గరం మసాలా వేసేసుకొని కలిపేసుకుంటే మనకైతే మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ మష్రూమ్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మష్రూమ్స్ తినడం వల్ల. అది మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. సెలీనియం, విటమిన్ డి, విటమిన్ B6 ఇవన్నీ ఉంటాయి. అండ్ సెలీనియం ఏంటంటే మన బాడీని సెల్ డ్యామేజ్ నుంచి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ పుట్టగొడుగులు కూడా వేడి కాదు, చలువనే పుట్టగొడుగులు. అండ్ విటమిన్ B6 ఏంటంటే మన బోన్స్ స్ట్రాంగ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. విటమిన్ B6 ఇందులో విటమిన్ బికి సంబంధించిన అన్ని విటమిన్స్ ఉంటాయి మనకు మష్రూమ్స్లలో, పుట్టగొడుగులలో. సో ట్రై చేయండి ఒకసారి. నాకైతే బాగా నచ్చింది కర్రీ, టేస్ట్ కూడా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఆ రోజు మా పాప కడప ఉంటుంది కదా, మీరు ఏమంటారో కడప నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయరు. మేమైతే కడప అంటాం, గడప అదే. సో అది దాటుతుంది అనమాట ఆ రోజు ఫస్ట్ టైం. సో కడప దాటితే కొబ్బరికాయ కొట్టాలన్నట్టుగా ఆ రోజు మేము మా పాపతో దాటిపిస్తున్నాము. అప్పటిదాకా ఆపినామన్నమాట. సో కొబ్బరికాయ లేదు. సో షాప్లోకి వెళ్ళి కొబ్బరికాయ వచ్చేదాకా తను హోల్డ్ చేసి సో అక్కడ పెట్టేసి ఇంకా దాటంగానే కొబ్బరికాయ కొడదాం అన్నట్టుగా తనని దాటిపిస్తున్నా. అంటే కొన్ని ఉంటాయి కదా, బోర్ల పడితే బొబ్బట్లు, కూసుంటే కుడుములు, కడప దాటితే కడప కొబ్బరికాయ కొట్టాలి ఇట్లా అన్నట్టు. సో ఇది సెకండ్. అంటే మా పాప ఉగాది అప్పుడు బోర్ల పడ్డది. అప్పుడు మేము బచ్చాలు వేసేసినాం కదా, అదే బొబ్బట్లు అంటే బొబ్బట్లను మేము బచ్చాలు అంటాము. సో బచ్చాలు అప్పుడు వేసినాము. ఆ అకేషన్లో అది కలిసి వచ్చిందనమాట. ప్రత్యేకంగా ఏం చేయలేదు, డైరెక్ట్ అందులో కలిసి ఉగాది అప్పుడే బోర్ల పడ్డది కాబట్టి అప్పుడే చేసి అప్పుడే పెట్టినాము. అండ్ ఇప్పుడు కడప కూడా దాటిందని కొబ్బరికాయ కొడదాం అన్నట్టుగా ఆయన నేను చాలా వీడియోలలో కూడా మెన్షన్ చేసిన. మా పెద్ద పాపకు చేయను అని, చిన్న పాపకు చేస్తాను. అప్పుడు నాకు తెలియదు ఇట్లా చేస్తారనేసి, అందుకనే చేయలే. సో ఇప్పుడు తెలిసి కూడా ఎందుకు ఊకాలన్నట్టుగా నేను చేద్దామని మా పాపతోటి దాటిపిస్తున్నా. ఒక్క నిమిషంలో కుంకుమ అంతా కింద పడవసింది. అంటే తను ఫాస్ట్గా మైల్ స్టోన్స్ ఫాస్ట్గా రీచ్ అయింది. సో ఇట్లా రీచ్ అవ్వడానికి ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను ఫాలో అయింది ఏంటంటే టమ్మీ టైం ఇవ్వడం వల్ల తన మైల్ స్టోన్స్ని తను ఫాస్ట్గా రీచ్ అయిపోయింది అనమాట. సో కడప దాటేసింది కదా, అందుకనే కొబ్బరికాయ కొడుతున్నా. అండ్ మీరు కనుక నా ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను ఇలా వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది. ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడొచ్చు మీరు. అండ్
నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ ఇంకా కొత్తగా అంటే ఇంకేం చేయొచ్చు, ఇంకేం మైల్ స్టోన్స్ రీచ్ అయితే ఇంకా మనం ఏం చేయాలి ఏమన్నా నాకు తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే కొన్నే తెలుసు, అందులో ఇదొకటి. ఇదైతే సెకండ్ వన్ నేను మా పాప చేసింది. బోర్లో పడితే బొబ్బట్లు వేసి పెట్టినాము, కడప దాటితే కడప కొబ్బరికాయ కొడుతున్నాము. కొబ్బరికాయ కొట్టేసి ఆ కొబ్బరికాయ వాటర్ తోటి కడప అయితే మంచిగా కడిగేస్తున్నా. దీని బిహైండ్ ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉండొచ్చు, నాకైతే తెలియదు. కొడతారని మాత్రమే తెలుసు. ఎందుకు కొడతారో మీకు ఏమైనా తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇప్పుడు అక్కడ కడప కొబ్బరి నీళ్ళతోటి కడిగినాం కదా, మళ్ళీ చీమలు వస్తాయి అన్నట్టుగా. చీమలు వచ్చినా రాకున్నా ఏదైనా మనం స్వీట్ కానీ ఏదైనా వేరొక పదార్థంతో మనం దేవునికి సంబంధించిన వస్తువులు కడిగినప్పుడు మళ్ళీ వాటర్ తోటి కడగాలి అవి ఖచ్చితంగా. అందుకే అభిషేకాలు చేసినప్పుడు కూడా మనం ఫస్ట్ విగ్రహాలకి అవన్నిటికీ పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ వాటర్ తోటి వాళ్ళు కడిగేసి మంచిగా క్లీన్ చేసి అలంకరిస్తారనమాట. సేమ్ అదే ప్రాసెస్లో కడపను కూడా మనం కొబ్బరి నీళ్ళతోటి కడిగిన తర్వాత మళ్ళీ మంచినీళ్ళతోటి కడిగేసి ముగ్గు గిట్ల వేసి నేను మళ్ళీ అలంకరిస్తున్నా. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మా పాపను మళ్ళీ కడప బయటకు దాటింది కదా, సో లోపలికి తీసుకొచ్చేసినాము. అప్పటిదాకా బయటనే ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ కొట్టిన కొబ్బరికాయలను ఏం చేయాలంటే ఏం లేదు, తీసుకుపోయి బయట వాడేయడమే. కుక్కలు ఇట్లా ఏమైనా తింటాయి, మనం తినొద్దు, మనుషులు తినొద్దు. కుక్కలు ఇట్లా ఎక్కడైనా ఏమైనా జంతువులు తినే ప్లేస్లో వాడేసేస్తే సరిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శనారెడ్డి, నేను అర్చన. బాయ్.